ఎస్ వేదిక మించి సో మాట్లాడడం కంటే ఇలా దగ్గరికి ఒక్కసారి దగ్గరకు వచ్చి మాట్లాడదాం అని అనుకుంటూ ఉన్నాము. మన నాగ చైతన్య గారు అండ్ శోభిత గారు, మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలండి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సుమా గారు, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మైక్ క్లియర్గానే వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఓకే, వినిపిస్తుంది. హాయ్. హాయ్. షడ్రుచుల్లో ఏ రుచి మీ జీవితంలో ఎక్కువగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? తీపి, పులుపు, చేదు, ఉప్పు, కారం, వగరు. సార్ 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 ఇలా రండి సార్, రండి రండి సార్. ఇలా రండి. మీ తమ్ముడి పక్కన కూర్చోండి. అన్యాయం సుమా గారు, అన్యాయం అది. సారీ, మీరైతే మీ నాన్నగారి పక్కనే కూర్చున్నారు. మరి ఏ రుచి? తీపి, షడ్రుచుల్లో పులుపు, ఏ రుచి? చేదు, ఉప్పు. అన్ని రుచుల్లో మంచి బ్యాలెన్స్ లో ఉంటే చక్కటిగా అలా. అది ఉగాది పచ్చడి అవుద్ది. ఎస్, అండ్ లైఫ్ కూడా అలాగే ఉండాలి. లైఫ్ కూడా అలాగే ఉగాది పచ్చడిలా ఉండాలి. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శోభిత గారు, ఉగాది పచ్చడి ఎలా చేస్తారని అడగకూడదు అలా. లేదు అంటే నేను ఇవాళ ఏం అడుగుదాం అనుకుంటున్నానంటే, ఇవాళ బై ఎనీ ఛాన్స్ నాగచైతన్య గారు మీకోసం ఏమైనా స్పెషల్ వంటకం చేసి ఇచ్చారా, లేదా మీరేమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేసి ఇచ్చారా? పొద్దున్న ఉగాది పచ్చడి చేశాను. చెప్పానా? నాకు తెలుసు ఆవిడ ఉగాది పచ్చడి అనగానే ఫేస్ వెలిగిపోయింది ఆవిడది. సో ఉగాది పచ్చడి ఇవాళ Yes. ఏం వండారు అంటే ఉగాది పచ్చడి వండాను అన్నారు. వండలేదు, అది చేశాను. అందులో తయారు చేశారు. అది తయారు చేశారు. కరెక్ట్. మనం ఒక్కసారి ఇటు రైట్ సైడ్కి వెళ్దాము. Yeah, yeah. ఇటు సార్ చెప్పండి సార్, మీరు ఉగాది రోజైనా సరే మీ డైట్ని పక్కన పెట్టి ఇంత అన్నం తిన్నారా లేదా అని మాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది. మీరు చాలా సంవత్సరాల నుంచి అంటే పండగ రోజు కూడా చీట్ డే అని అడుగుతున్నారా మీరు? ఇవాళ ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తిన్నాను. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ తిన్నారు. ఓకే, అయితే స్పెషల్ సార్ చెప్పినట్టు ఇది చాలా ఈరోజు- special. ఈరోజు చాలా స్పెషల్. చాలా. అమల గారు, మేము నాగార్జున గారి దగ్గర నుంచి చాలా టిప్స్ తెలుసుకున్నాం వారి గురించి, కానీ వారికి సంబంధించినటువంటి ఒక టిప్ మీరు మాకు చెప్పాలి అంటే వాట్ ఇస్ ద సీక్రెట్? I have no idea, but you're looking very beautiful. మేడం రెండు సెంటెన్స్ కలిపారు. ఐ హావ్ Happy నో Ugadi ఐడియా యువర్ లుకింగ్ to బ్యూటిఫుల్. everyone. థ్యాంక్ యూ. I just can't do anything about it. I just have to look beautiful. That's all. I'm Madam. stuck at excellence. Yeah. Thank you. మీరు చెప్పిన దగ్గర స్టక్ అయిపోయి ఉన్నారు. బట్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఎవ్రీబడి హ్యాపీ ఉగాది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఇచ్చినటువంటి టిప్ ఏంటంటావు? దీని గురించి మనం ఒక డిస్కషన్ పెడదాం ఈ లోపు. మీరు బ్యూటిఫుల్ గా ఉన్నారు అంతే. అంతే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నిధి అగర్వాల్ గారి పర్ఫార్మెన్స్ చూసేద్దాము. లెట్స్ హావ్ ద పర్ఫార్మెన్స్ ప్లీజ్. సారీ, మా మెగాస్టార్ చిరంజీవి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కళలను, కళాకారులను గౌరవిస్తూ అందరికీ ప్రోత్సాహాన్ని అందిస్తూ ప్రతి సంవత్సరం మన తెలంగాణ ప్రభుత్వం క్రితం సంవత్సరం నుంచి ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 విశేషాలని తెలియజేసేటువంటి సోవనీర్ ఇప్పుడే రిలీజ్ అయ్యింది. మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ ఒక్కసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అండ్ ఈ ప్రత్యేక సంచిక విడుదలలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. అతిథులందరినీ వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అండ్ అలాగే దిల్ రాజు గారిని వేదిక చిరంజీవి మీదనే గారిని అందరినీ ఉండవలసిందిగా. కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ దిల్ రాజు గారిని మాత్రమే వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Okay, so jury felicitation of feature films and individual awards. అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని జ్యూరీ సభ్యులు ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా జ్యూరీ సభ్యులందరినీ పిలిచి వారిని సన్మానించుకుందాం. మరి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దిల్ రాజు గారు ఈ అవార్డ్స్ని సెలెక్ట్ చేసినటువంటి జ్యూరీ సభ్యుల్ని ఇప్పుడు సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ఫీచర్ ఫిలిమ్స్ అండ్ ఇండివిజువల్ అవార్డ్స్ విభాగానికి జ్యూరీ సభ్యులుగా ఉన్న ప్రముఖులన్నీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ మణి శర్మ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్, మనందరికీ సుపరిచితులు. ఈ జ్యూరీకి చైర్మన్, వారికి గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే 2 లక్షల రూపాయల నగదుని అందజేయవలసిందిగా దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇన్వైటింగ్ మణి మణి శర్మ శర్మ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్.
శ్రీమతి రోజా రమణి గారు వారికి గోల్డ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే ₹1,00,000 నగదుని అందజేస్తున్నారు. రోజారమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఇందులో ఉండేటువంటి ఈ జ్యూరీలో ఉండేటువంటి సభ్యులందరికీ కూడా గోల్డెన్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని ₹1,00,000 నగదుని అందజేయబోతున్నారు. శ్రీ బివిఎస్ రవి గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ ఎంవి రఘు గారు వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ కె అనుపమ్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. శ్రీ కె ఉమా మహేశ్వరరావు గారు, శ్రీ సానా యాదిరెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ విజయ్ సత్తా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. శ్రీ అశోక్ కుమార్ గారు, శ్రీమతి అనురాధ గారు, శ్రీమతి ప్రగతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ లక్ష్మి గారు, శ్రీవలి హుసేన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ వల్లి హుసేన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నాగబీరు సుబ్బారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫీచర్ ఫిల్మ్స్ అండ్ ఇండివిజువల్ అవార్డ్స్ విభాగానికి వీరందరూ జ్యూరీ సభ్యులు. దీనికి జ్యూరీ చైర్మన్ శ్రీ మణిశర్మ గారు. ఒక సంవత్సరంలో విడుదలైనటువంటి సినిమాలన్నింటినీ ఏకధాటిగా చూసేసి అందులో ఏ సినిమా మంచిది, ఎవరికి అవార్డు ఇవ్వాలి అని నిర్ణయించడం అనేది సులువైనటువంటి విషయం కాదు. కత్తి మీద సాము లాంటి పనే. మరి అంత అద్భుతమైనటువంటి పనితనాన్ని కనబరిచినటువంటి జ్యూరీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. వేదిక మీద ఉన్న జ్యూరీ మెంబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ రోజారమణి గారు. థ్యాంక్ యూ రోజారమణి గారు, బివిఎస్ రవి గారు, రఘు గారు, అనుపమ్ రెడ్డి గారు, ఉమా మహేశ్వరరావు గారు, సానా యాదిరెడ్డి గారు, విజయ్ సత్తా గారు, అశోక్ కుమార్ గారు, అనురాధ గారు, ప్రగతి గారు, శ్రీలక్ష్మి గారు, శ్రీ వల్లి హుసేన్ గారు అండ్ నాగబీరు సుబ్బారావు గారు.